ఒక బిగ్ బ్రేకింగ్ మీకు చెప్పబోతున్నాను మిత్రులారా. మార్చిలో తెలంగాణలో సంక్షోభం రాబోతుందా అనేటువంటి కోణంలో ఒక విషయం మీ విందుకు ప్రస్తావన తీసుకొచ్చే ప్రయత్నం చేసే మిత్రులారా. అయితే జనరల్గా ఆగస్టు సంక్షోభం అనుకుంటూ అదనుకుంటూ చాలామంది అంటారు, కానీ బీఆర్ఎస్లో మార్చ్ సంక్షోభం రానుందా అనేటువంటి కోణంలో ఒక ఇంపార్టెంట్ స్టోరీ, బిగ్ బ్రేకింగ్ మీకు ఈరోజు నేను చెప్పబోతున్నా మిత్రులారా. రీసెంట్గా ప్రయాగ్రాజ్కి ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీ లీడర్ వెళ్ళడం జరిగింది. దాని గురించి డీటెయిల్గా మనం మాట్లాడేట ప్రయత్నం చేద్దాం మిత్రులారా. బీఆర్ఎస్లో ఇప్పటి వరకు చూసిన వాళ్ళలో ఒకరే ఒకరు వెళ్ళడం జరిగింది. అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి హరీష్ రావు గత వారం ప్రయాగ్రాజ్కు వెళ్ళడం జరిగింది. ఎలా వెళ్ళిండు? ఒక చార్టెడ్ ఫ్లైట్లో తన సతీమణితో వెళ్ళిండు. వెల్, మంచిదే, దాన్ని మనం కాదనడానికి లేదు. ఆగ మేఘాల మీద చార్టెడ్ ఫ్లైట్లో తన సతీమణితో పాటు బీజేపీకి క్లోజ్గా ఉండేటువంటి ఒక రాజ్యసభ ఎంపీ కూడా హరీష్ రావు తోటి ప్రయాగ్రాజ్ వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. హరీష్ రావు ప్రయాగ్రాజు ఎట్లా వెళ్ళిండు? ఒక చార్టెడ్ ఫ్లైట్లో వెళ్ళిండు. చార్టెడ్ ఫ్లైట్ ఎవరిది? మై హోమ్ రామేశ్వరరావుదా లేకపోతే మెగా కృష్ణారెడ్డిదా అనేటువంటి చర్చ ఈరోజు మీ ముందు పెడతా ఉన్నాను మిత్రులారా. ఎందుకు వెళ్ళిండు అక్కడికి? అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిండు? అలహాబాద్కు వెళ్ళిండా లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళిండా? గుజరాత్కి. అలహాబాద్లో వెళ్తే అక్కడ ఎవరిని కలిసిండు? ఆర్ఎస్ఎస్ నాయకులను కలిసిండా? బీజేపీ ముఖ్య నాయకులను కలిసిండా అనేది ఒక ప్రధానమైనటువంటి ఒక సోర్స్, ఒక బలమైనటువంటి సోర్స్ మనకు రావడం జరిగింది. చాలా పద్ధతిగా హరీష్ రావు ప్రయాగ్రాజ్ వెళ్ళిన విషయం ఎవరికి తెలియదు. హరీష్ రావు ప్రయాగ్రాజ్ వెళ్ళి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిండో ఎవరికి తెలియదు. అక్కడి నుంచి హైదరాబాద్కు చేరుకున్న తర్వాత నెక్స్ట్ డే తన సోషల్ మీడియా అకౌంట్లలో ఆయన పోస్ట్ చేసే విషయం వాస్తవం. ఎందుకు ఆ రోజే ఎందుకు పోస్ట్ చేయలేదు? వెళ్ళిన రోజే. నెక్స్ట్ డే వెళ్ళడం గల కారణాలు ఏంటి? నెక్స్ట్ డే వచ్చిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళిండు అనే విషయాలు కూడా మనం చర్చించాం. దానికంటే ముందు ఒకసారి హరీష్ రావు ప్రయాగ్రాజ్కు వెళ్ళినటువంటి ఫొటోస్ మీకు చూపించే ప్రయత్నం చేసిన మిత్రులారా. దీనిలో చాలా విషయాలు ఉన్నాయి. నాకు చాలా కాన్ఫిడెన్షియల్ సోర్స్ ద్వారా మీకు ఈ విషయాలన్నీ నేను చెప్తా ఉన్నాను మిత్రులారా. ఇవి చూడండి, 6 ఫిబ్రవరి రోజున had a divine dip at Mahakumbh in Prayagraj. I pray to Ma Ganga for peace, harmony and prosperity for all అంటూ ఈరోజు కేటీ హరీష్ రావుతో పాటు హరీష్ రావు సతీమణి వెళ్ళే విషయం వాస్తవం. సో హరీష్ రావు చార్టెడ్ ఫ్లైట్లో ప్రయాగ్రాజ్ వెళ్ళే కొన్ని నిమిషాల ముందే హుటాహుటిన వాళ్ళ సతీమణి కూడా వెళ్ళిందట. అంటే జనాలని డైవర్ట్ చేయడంలో వీళ్ళు చాలా సిద్ధహస్తులు అనే విషయం మనకు తెలుసు. ఈ కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా సిద్ధహస్తులు. దానిలో హరీష్ రావు కూడా తక్కువేమీ కాదు. హరీష్ రావు ప్రయాగ్రాజ్కు వెళ్ళి అక్కడ కుంభమేళలో పాల్గొనడం సంతోషం. హిందువులందరూ కూడా గర్వపడతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి హరీష్ రావు వెళ్ళండి కాబట్టి గర్వపడతా ఉన్నారు. మంచిదే. హరీష్ రావు అక్కడి నుంచి హరీష్ రావుతో పాటు నేను ఇంతకుముందు చెప్పిన బీజేపీకి సన్నిహితంగా ఉండేటువంటి ఒక రాజ్యసభ ఎంపీ కూడా వెళ్ళిండు. మరి ఇంకెవరు వెళ్ళిండ్రు అనే విషయం మనకు తెలియదు, కానీ ఈ సోర్స్ మనకు తెలుసు కాబట్టి కొంత ప్రజల ముందు పెట్టేయడం ప్రయత్నిస్తుంది. దాని నుంచి కొంత హరీష్ రావు నుంచి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఆ చార్టెడ్ ఫ్లైట్లో ఆగ మేఘాల మీద ప్రయాగ్రాజ్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత చాలా అక్కడ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ రావాలి అయిపోయాక, లేకపోతే ఇంకేమైనా దర్శనానికి పోవాలి, వారణాసికో లేకపోతే అయోధ్యకో పోయి రావాలి. అక్కడ వెళ్ళకుండా కేవలం మళ్ళీ అక్కడ నుంచి అలహాబాద్కు వెళ్ళిండనేది ఒక సమాచారం వస్తూ ఉంది. అది ఎంతవరకు కన్ఫర్మేషన్ అనేది హరీష్ రావు చెప్పాలి. అలహాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరిని కలిసిండు? ఆర్ఎస్ఎస్ వాళ్ళని కలిసిండా? బీజేపీ వాళ్ళని కలిసిండా? ఇంకెవరిని కలిసిండో కొంత సమాచారం రావాల్సిన అవసరం అయితే ఉంది. అది కూడా హరీష్ రావు నుంచి. ఎందుకంటే కాన్ఫిడెన్షియల్ ట్రిప్ మనకి తెలియదు, కాకపోతే కొన్ని వచ్చినటువంటి కాన్ఫిడెన్స్ సోర్స్ ప్రకారం నేను చెప్తా ఉన్నాను. అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్కి వచ్చిండు. హైదరాబాద్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఈ ఫోటోలు పెట్టిండు. అదే రోజు సిద్దిపేట పోయి ఇంపార్టెంట్ కార్యకర్తలతో మీటింగ్ పెట్టిండు. ఇంపార్టెంట్ కార్యకర్తలతో మీటింగ్ పెట్టినటువంటి క్రమంలో కార్యకర్తలు ఒకానొక దశలో వాళ్ళు అడిగిరు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉంది కదా, ఏంది పరిస్థితి అంటే, ఏమున్నది కాంగ్రెస్ పార్టీ మన ఎట్లా ఏం కదా, బీజేపీలకు వాళ్ళకు వీళ్ళకు చేయండి అని చెప్పేసి పరోక్షంగా చెప్పిండు అని మనకు సమాచారం. ఆ తర్వాత ఇక్కడ మీరు చూడండి, నేషనల్ మీడియా పత్రికల్లో హరీష్ రావు గురించి ప్రస్తావన వస్తూ ఉంది కొంతమేర. అదేవిధంగా
ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ప్రధానమైనటువంటి ఛానళ్ళని కూడా తిరుగుతూ ఉన్నాడు, ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ప్రయాగ్రాజ్ వెళ్ళొచ్చిన తర్వాత ఆగమేఘాలు ఇప్పుడు సంవత్సరాల కాలంగా ఎక్కడ కూడా మీడియా ఇంటర్వ్యూ ఇచ్చే దాఖలాలు చాలా తక్కువ. కానీ రీసెంట్గా అన్ని ఛానల్లో కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నాడు. దానికి గల కారణాలు ఏంటి? మార్చిలో బీఆర్ఎస్ పార్టీలో మార్చి సంక్షోభం ఏమైనా రానుందా, దాని వెనకాల ఏమైనా బీజేపీ సపోర్ట్ ఏమైనా తీసుకుంటుందా అనేటువంటి బలమైనటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. బీజేపీ ఏమైనా స్ట్రాటజీ ఇక్కడ గేమ్ ప్లాన్ చేసే అవకాశం కనబడతా ఉందా, లేకపోతే కొంతమేర ఆ ప్రయత్నంలో భాగంగా ఏమైనా గ్రౌండ్ వర్క్లో భాగంగా హరీష్ రావును కలిశారా అనేది కూడా అనుమానాలు ఉన్నాయి. అది ఎంతవరకు నిజం అబద్ధం, అది ఎంతవరకు అబద్ధం ఎంతవరకు నిజం అనేది హరీష్ రావే చెప్తే బాగుంటుంది. అదేవిధంగా హరీష్ రావు ప్రయాగ్రాజ్ వెళ్ళొచ్చిన తర్వాత ఆగమేఘాల మీద కేటీఆర్ ఢిల్లీకి పోతాడు. చూడండి కోయిన్సిడెన్స్ చూడండి. హరీష్ రావు వచ్చిండు ప్రయాగ్రాజ్ పోయి ఢిల్లీకి, అక్కడ నుంచి అలహాబాద్కో ఎక్కడికో పోయి అక్కడ కొంతమందిని కలిసిండు, పెద్దల్ని కలిసి వచ్చిన తర్వాత ఇక్కడ మీటింగ్ పెట్టిన తర్వాత మీడియాకి ఇచ్చే ఇంటర్వ్యూ సమయంలో ఈరోజు కేటీఆర్ ఏం చేస్తా ఉన్నాడు, ఢిల్లీలో ఇగో నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళని కానీ ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వాళ్ళని కలిసిండు. ఇక్కడ చాలా విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కలిసింది హరీష్ రావు కలిసింది కొంతమంది కీ లీడర్స్, అది కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళని అంటా ఉన్నారు. ఎంతవరకు చదువుతారో మనకు తెలియదు. కానీ నితిన్ గడ్కరీ భారతీయ జనతా పార్టీలో నితిన్ గడ్కరీ, ఇది ధర్మేంద్ర ప్రధాన్ సంబంధించిన విషయం, కాకపోతే నితిన్ గడ్కరీ కలిసిన విషయం వాస్తవం అందరికీ తెలుసు కదా. నితిన్ గడ్కరీ ప్యూర్ ఆర్ఎస్ఎస్ కానీ మనిషి. ఎందుకంటే ఆయన నాగ్పూర్ హెడ్ క్వార్టర్ నుంచి లీడర్గా ఎదిగిండి. ఈరోజు జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత భారతీయ జనతా పార్టీలో కీలకమైనటువంటి పాత్ర నితిన్ గడ్కరీ తెలుసు. ఆర్ఎస్ఎస్ లీడర్లు అక్కడ హరీష్ రావు కలిసిండనే విషయం వాస్తవం. మరి అక్కడ నుంచి కేటీఆర్ విషయానికి వచ్చినట్లయితే కేటీఆర్ కూడా అక్కడికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ఆగమేఘాలుగా ఢిల్లీకి వెళ్ళిండు. వెళ్ళి మన అక్కడ 6th ఫిబ్రవరి చూడండి, 6th ఫిబ్రవరి ఇక్కడ కలిసిండు. 6th ఫిబ్రవరి ఇక్కడ 6th ఫిబ్రవరి కలిసిండు. కానీ దీని ముందు రోజు 5th ఫిబ్రవరి ఈయన ప్రయాగరాజ్ వెళ్తాడు. ఇదే 6th ఫిబ్రవరి రోజున ఆగమేఘాల మీద ఎవరు కేటీఆర్ ఢిల్లీలో ధర్మేంద్ర ప్రధాన్ని కానీ లేకపోతే నితిన్ గడ్కరీ కలిసిన విషయం వాస్తవం. సో దీని వెనకాల కోయిన్సిడెన్స్ ఏంటి? హరీష్ రావు అక్కడ ఆర్ఎస్ఎస్ పెద్దలను కలిసిండని తెలుసుకొని కేటీఆర్ ఢిల్లీకి పోయి ఏమైనా మంత్రాలు చేసిండా, లేకపోతే ఇద్దరు కలిసి నువ్వు అటువో నేను ఇటువో అని చెప్పేసి ఇద్దరు కలిసి ఏమైనా బీజేపీ తోటి కొలైడ్ అవుతున్నారా అనేటువంటి అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి. అందుకే చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కానీ ఈ విషయాన్ని ఎవరు చెప్పలేదు ఇంతవరకు. కోయిన్సిడెన్స్ కాదు ఇది, మరి కోయిన్సిడెన్స్ కూడా కావచ్చేమో, నాకు కూడా తెలియదు. మరి ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఇలా 2 రకాల అంశాలు ఉంటాయండి. ఎందుకంటే ఇంటర్నల్ జరుగుతున్న విషయాలు కాబట్టి మనకు తెలియదు కాబట్టి 2 రకాల అంశాలు ఉంటాయి. హరీష్ రావు ప్రయాగ్రాజ్ వెళ్ళి అక్కడ నుంచి ఒక అలహాబాద్కు అక్కడికొకటి వెళ్ళినట్టున్నారు. అక్కడ కొంతమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళని కలిసిండా లేకపోతే బీజేపీ వాళ్ళని కలిసినా తెలియదు. అక్కడ కలిసిండు, పెద్దవాళ్ళని కలిసిండు, ఇంపార్టెంట్ లీడర్స్ని కలిసిండు. అది వాస్తవం అనేది హరీష్ రావు చెప్పాలి. అక్కడ నుంచి హైదరాబాద్కి వచ్చిండు, హైదరాబాద్ నుంచి సిద్దిపేట పోయిండు, సిద్దిపేటలో ఇమీడియట్ ఇంపార్టెంట్ కార్యకర్తతో మీటింగ్ పెట్టేసి మనకి కాంగ్రెస్ తోటి ఇక్కడ మనం ఎట్లా చేయలేం కదా, బీజేపీ చేయండి, అంజిరెడ్డి చేయండి అని చెప్పేసిండు. ఇది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి. అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్కి వచ్చిండో లేదో ఇమీడియట్గా కేటీఆర్ ఢిల్లీకి ప్రయాణమైండు. ఆడ ధర్మేంద్ర ప్రధాన్ కలిసిండు, అదేవిధంగా నితిన్ గడ్కరీ కలిసిండు. నితిన్ గడ్కరీ ఏమో ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి లీడర్, ప్యూర్ ఆర్ఎస్ఎస్ మనిషి. సో ఈ కోణంలో ఇక్కడ 2 విషయాలు మనం చర్చ చేసుకోవాలి. హరీష్ రావు ఆర్ఎస్ఎస్ కలిసి చెప్పేసి ఈయన పోయి ఇంకేమైనా మంత్రాలు చేస్తున్నాడా, లేదా ఇద్దరు కలిసి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అనేది తెలియాల్సిన అవసరం. నాకు తెలిసి హరీష్ రావుకి, కేటీఆర్కి, ఇద్దరికి కూడా, ముగ్గురికి, కవిత కూడా పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటది. వాళ్ళ ముగ్గురు మధ్యలో రాసి పెట్టుకోండి. ఆ ముగ్గురు మధ్యలో పచ్చగడ్డ వేస్తే ఇట్లా బగ్గుమంటది. అట్లాంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు వాళ్ళకి. సో ఇది ఖచ్చితంగా హరీష్ రావు ఏదో ప్రయత్నం చేస్తున్నామని తెలిసే ఈరోజు కేటీఆర్ పోయి అక్కడ నితిన్ గడ్కరీ కలిసి వచ్చిండు. అక్కడ కలిసి వచ్చిన తర్వాతనే బీఆర్ఎస్ పార్టీ సింపుల్గా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ గెలిపించుకోవడానికి చాలా పెద్ద ఎత్తున శ్రమిస్తూ ఉంది. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ చాలా పెద్ద విషయం ఏం జరుగుతుంది, మార్చిలో హరీష్ రావు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు సంక్షోభం ఏమైనా రాబోతుందా అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. ఇది రాబోయే రోజుల్లో చాలా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను బీఆర్ఎస్ పార్టీ ఇంటర్నల్గా జరిగే కొన్ని విషయాల మీద నేను అందులో ఎంత నిజం ఉంటుందో అది నిజం చెప్పే ప్రయత్నం చేస్తా. చాలా విషయాల్లో కూడా
నేను చెప్పినటువంటి చాలా విషయాలు, ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ మొదలు పెట్టుకుంటే కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేసి తెలుసుకుంటే ఈరోజు ఈ కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్నటువంటి అంతర్గత పోరు గురించి నేను చేసినటువంటి ఒక విలువైనటువంటి స్టోరీ, నిజాలతో కూడిన స్టోరీ ఎవరు చేయలేదు, ఎవరు చేయరు కూడా. ఆ సోర్స్ తోటి నేను చేస్తా ఉన్నాను. కాబట్టి వీళ్ళు క్లారిటీ ఇవ్వాలి, హరీష్ రావు క్లారిటీ ఇవ్వాలి దీనిపైన ఖచ్చితంగా అనేది ఖచ్చితంగా నేను చెప్పబోతున్నాను. చూద్దాం మరి కొన్ని రోజులు అయితే దీనిపైన కొంత తెలిసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది మిత్రులారా.